క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందామండి. ఒక వ్యక్తి గురించి మనము 2 మాటలు ధ్యానం చేసుకుందాం. ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా మనము వరుస క్రమంలో ఉన్నటువంటి వారందరి గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆదాము, తర్వాత హానోకు, నోవాహు, అబ్రహాము. ఈనాడు చూసినట్లయితే ఇస్సాకు గురించి 2 మాటలు ధ్యానం చేసుకుందామండి. ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయం నుంచి మొదలైనటువంటి ఇస్సాకు గారి యొక్క జీవితము. ఆ దేవుని బిడ్డలారా, ఇస్సాకు పుట్టడానికి అబ్రహాము శారమ్మ గారి యొక్క దాంపత్య జీవితంలో వారి యొక్క నిరీక్షణ ఫలము, నిరీక్షణ బహుమానము యొక్క ఇస్సాకు కుమారుడు కలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క నిరీక్షణ ఎన్ని సంవత్సరాలనంటే 25 సంవత్సరాలు మనకి కనపడతా ఉంది. అబ్రహాం యొక్క జీవితంలో 25 సంవత్సరములకు ఆ యొక్క కుమారుడు కలిగినట్టుగా కనపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సమయంలో అబ్రహాము ఎండవేళ తన యొక్క గుడారం దగ్గర కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు తన ఇంటికి మధ్యాహ్నం టప్పుడు వచ్చినట్టుగా కనపడతా ఉన్నారు. ఆ 3 వ్యక్తులను ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి భోజనం సిద్ధపరిచినట్టుగా మనకు కనపడతా ఉంది. ఆ 3 వ్యక్తులు ఒక వ్యక్తి శారమ్మ గారిని దీవిస్తూ ఉన్నాడు. వచ్చే ఈ సంవత్సరం కల్లా నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పినటువంటి మాట తన యొక్క జీవితంలో నెరవేరిందండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్సాకు అబ్రహాము యొక్క దంపతులకు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు. ఈరోజు మనం అడగకుండానే దేవుడు మనకి బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. బిడ్డల్ని మనము ఎలాగా పెంచుతా ఉన్నాము, మన యొక్క నడవడిక చొప్పున మన యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వల్లే బిడ్డలు కూడా అలాగనే మనం ఉంచుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము విశ్వాసాన్ని వెంబడించినటువంటి కుమారుడుగా ఉన్నాడండి ఇస్సాకు. అబ్రహాము దేవుని నమ్మెను, ఇస్సాకు కూడా తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుని నమ్మాడు. ఆ నమ్మకము జీవితకాలం అంతా కూడా కొనసాగినట్టుగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధుల యొక్క ప్రవర్తనను మనము కూడా అనుసరించే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు తన యొక్క జీవితం ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి 4 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. 1, ఆయన తండ్రి ఎదుట మరియు పరలోకమందున్నటువంటి ఆ యొక్క దేవదేవుని ఎదుట నమ్మకంగా జీవించినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు మనము తల్లిదండ్రుల ఎదుట నమ్మకము లేదు, దేవుని ఎదుట నమ్మకము లేని వారుగా మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు ఆయన చిన్నతనం నుంచే దేవుని నమ్మెను, తండ్రిని నమ్ముతున్నాడు, తండ్రి యొక్క భక్తిని చూస్తూ ఉన్నాడు, తండ్రి యొక్క నిరీక్షణ ప్రార్థనా జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి కుమారుడుగా ఇస్సాకు మనకు కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క నమ్మకము నిలకడగా ఉన్నట్లుగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ యొక్క భక్తి విశ్వాసము
నిలకడగా ఉన్నదా. అందుకనే వాక్యం ఏమని చెబుతా ఉందంటే మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మరి కనపడతా ఉన్నారు. నమ్మకంగా ఎలా ఉండాలి అనేది మనకి తెలియబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా చూసినట్లయితే నిలకడగా ఉండాలి. 1 కొరింథీయుల పత్రిక 16-13 మరి నమ్మకంగా ఉండాలని మరి తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరియు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 వచనంలో మాదిరిగా ఉండాలని మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇస్సాకు తన యొక్క జీవితము ఒక మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ఉండాలి, ఎలాంటి కుమారులు మరి కలిగి ఉండాలంటే, ఎలాగ మనము మరి తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉండాలంటే మాదిరికరంగా ఇస్సాకు వలె మనం ఉండాలని మరి ఇస్సాకు మనకు చెబుతూ ఉన్నాడండి. తర్వాత చూసినట్లయితే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మరి కనపడుతుంది. మోకాళ్ళ ప్రార్థన ఈ యొక్క ఇస్సాకు చేసినట్టుగా కనపడతాం. ఎలియాజరు రెబ్కామును మరి తీసుకుని వచ్చేటప్పుడు మరి ఆ యొక్క వివాహం చేయటానికి మరి ఇస్సాకుతోటి మరి వివాహం చేయటానికి ఎలియాజరు తీసుకుని వస్తున్నప్పుడు పొలంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇస్సాకు వలె మనం కూడా మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలని మరి ఇస్సాకు మనకి ఈ యొక్క మరి సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మోకాళ్ళ ప్రార్థన అది ఆశీర్వాదకరమండి. యేసు ప్రభు వారు మోకాళ్ళ ప్రార్థన మరి చేసి మనకు నేర్పించి ఉన్నాడు. మరి మన పితరులు కూడా మోకాళ్ళ ప్రార్థన చేసి ఉన్నారు. అలాంటి ప్రార్థన మనము కూడా చేస్తే ఇలాంటి నమ్మకమైనటువంటి జీవితముగా మన జీవితం కూడా ఉంటుందని వాక్యం చెబుతాం. ఇంకా చూసినట్లయితే మరి కొలసీల పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి యోగ్యకరముగా ఈ యొక్క ఇస్సాకు జీవించినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, ఇలాంటి మరి ఈ యొక్క మరి 5 లక్షణాలు కలిగినటువంటి ఇస్సాకు మరి దేవునికి అతి ప్రియముగా దేవునికి ఇష్టలుగా ఉన్నాడు. అలాగనే మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండటానికి సిద్ధపడదామండి. ఈ సమయంలో ఇస్సాకు వలె మన యొక్క కుమారుని కూడా పెంచుదామండి. ఇస్సాకు వలె మన యొక్క మరి జీవితం కూడా ఉండటానికి సిద్ధపడదామండి. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.